ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ కు బెర్త్ కన్ఫర్మ్ అయింది. వచ్చే ఎన్నికల్లో మంత్రి పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. మంత్రి స్వస్థలం గాజువాక నుంచే అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ చేసింది వైసీపీ అధిష్టానం. దీంతో మంత్రి అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తుపై సందేహాలన్నీ తొలగిపోయాయి. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం క్యాబినెట్లో బెర్త్ దక్కించుకున్న అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తుపై ఇటీవల కాలంలో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో మంత్రి అమర్నాథ్ పొలిటికల్ కెరీర్ కు లైన్ క్లియర్ అయినట్లుంది. ఇక అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అమర్నాథ్ కు గాజువాక సమన్వయకర్తగా నియమించింది వైసీపీ అధిష్టానం. అయితే గత 3 నెలలుగా జరిగిన పరిణామాలు మంత్రి రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలకు అవకాశమిచ్చాయి. మంత్రి సిట్టింగ్ స్థానం అనకాపల్లి ఇన్ఛార్జిగా మలసాల భరత్ కుమార్ ను గతంలో నియమించింది వైసీపీ అధిష్టానం. కానీ మంత్రికి ఇంతవరకు ప్రత్యామ్నాయం చూపలేదు. వాస్తవానికి మంత్రి కూడా చాలా కాలంగా కొత్త స్థానం వెతుకులాట్లోనే ఉన్నారు. ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేసే ఉద్దేశం మంత్రి అమర్నాథ్ కు లేకపోయినా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై సస్పెన్స్ కొనసాగింది. ఇక పెందుర్తి, చోడవరం, అనకాపల్లి ఎంపీ టికెట్ అంటూ రకరకాల ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటికీ పులి స్టాప్ పెట్టి గాజువాక సీటు కట్టబెట్టింది వైసీపీ హైకమాండ్. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పెల నాగిరెడ్డి బదులుగా ఆ స్థానంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ వరకుటి రామచంద్రరావును ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ ను ఓడించిన నాగిరెడ్డిని ఈసారి తప్పించడానికి సామాజిక సమీకరణాలే కారణంగా చూపింది. అయితే ప్రతిపక్షాలను ఢీకొట్టే విషయంలో ప్రస్తుత ఇన్ఛార్జ్ వరకుటి రామచంద్రరావు సరిపోరనే భావనతో తాజాగా ఆయన్ను పక్కన పెట్టి ఆ బాధ్యతలు మంత్రి అమర్నాథ్కు అప్పగించింది. వాస్తవానికి గత 3 నెలలుగా జరిగిన పరిణామాలతో మంత్రి అమర్నాథ్ కు టికెట్ దక్కదనే ప్రచారం జరిగింది. సీఎం జగన్ కూడా ఇటీవల విశాఖ వచ్చినప్పుడు అమర్నాథ్ పోటీపై ఎలాంటి ప్రకటన చేయలేదు సరికదా, జిల్లాలో 15 ఎమ్మెల్యే సీట్లు గెలిపించే బాధ్యత అమర్దే అంటూ భారం మోపారు. దీంతో తాను సీఎం జగన్ ఏం చెబితే అదే చేస్తానని, తన భవిష్యత్తు సీఎం జగన్ పైనే ఆధారపడిందని సెంటిమెంట్ రగిలించారు మంత్రి అమర్నాథ్. సిట్టింగ్ స్థానం నుంచి తప్పించిన 3 నెలలుగా టికెట్పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా పార్టీకి విధేయునిగా పనిచేయడంతో మంత్రి అమర్నాథ్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది వైసీపీ అధిష్టానం. ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టి మంత్రి స్వస్థలం గాజువాక టికెట్ కన్ఫర్మ్ చేసింది. గాజువాక పక్కనే ఉండే మింతిలో అమర్నాథ్ సొంత ఇల్లుంది. మంత్రి రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు కూడా ఇదే ప్రాంతంలో కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఏ విధంగా చూసినా మంత్రి అమర్కు గాజువాక సేఫ్ ప్లేస్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనకాపల్లి నుంచి తప్పించిన మంత్రి అమర్నాథ్ మాత్రం తనను పలానా సీటు కావాలని అధిష్టానాన్ని అడగలేదని చెబుతున్నారు. అందుకే అమర్ బాధ్యత తనది అని చెప్పిన సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం మంత్రికి పట్టున్న ప్రాంతంలోనే అవకాశం ఇచ్చినట్టున్నారు. మంత్రి అమర్నాథ్ గెలుపుతో జిల్లాలోని మిగిలిన స్థానాలు గెలుపు బాధ్యతలు కూడా మోపారంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల కోసం పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమేనా చారిత్రాత్మక అవసరం. ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అందరి తలరాత్రులు భగవంతుడు రాస్తాడు. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం